మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకునరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడిడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. త్రోవకు వెలుగనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన నాకు సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ బాగున్నారా? దేవుడు మనందరిని కూడా డిసెంబర్ మాసంలో ప్రవేశింపజేసి ఆఖరి రోజుల్లో ఈ 2025 సంవత్సరంలో ఆఖరి రోజుల్లో మనం జీవిస్తుండగా దేవుడు కృపతో మనందరిని కూడా బలపరిచి గొప్ప ఆశీర్వాదాన్ని, కృపను దేవుడు మనకు అనుగ్రహించేలాగున మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా నూతన సంవత్సరంలో మనం ప్రవేశింపజేస్తుండగా దేవుడు కృపతో ఈ ఆఖరి రోజుల్లో దేవుడు దీవించి మీ కుటుంబాల్ని బాగా ఆశీర్వదించునుగాక. ఇంతవరకు మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు సమరయ అనే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినట్లుగా యూదా ప్రాంతం విడిచి గలిలయ ప్రాంతానికి వెళ్తూ సుకార్ అనే ఊరికి యేసుక్రీస్తు ప్రభువారు దర్శించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీతో మాట్లాడినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. యాకోబు అనే బాగు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు అలసి అక్కడ కూర్చున్నప్పుడు ఒక స్త్రీ అక్కడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో నీళ్లు అడిగినట్లుగా, దాహమునకు నాకు నీళ్ళు ఇమ్మన్నప్పుడు ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో, నీ యూదుడవై ఉండి సమరయుల్ని ఏ విధంగా అడుగుతున్నావు అని తనతో మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు, నిన్ను అడిగిన వారు ఎవరో తెలిస్తే నీవు ఆ విధంగా మాట్లాడవు, ఆయన జీవజలమును నీకు ఇస్తాడు అని ఆమెతో మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అది దయచేయమని ఆమె అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని ఆమెతో చెప్పినట్లుగా. అయితే ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అని చెప్పినప్పుడు, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీ గురించి చెప్పినట్లుగా మనం చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పినప్పుడు తన జీవితాన్ని ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవక్తని భావించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకను మాట్లాడుతూ ఆమెతో
ఒక కాలం వచ్చుతున్నది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అని ఆమెతో పలికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా గుర్తించినట్లుగా మన వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. అయితే మొదటిగా యూదుడని, రెండోదిగా ప్రవక్తని, ఆఖరిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అని గుర్తించినట్లుగా మన వాక్య భాగంలో గమనిస్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, దేవుని చిత్తం చేయటే తన ఆహారమని తను మాట్లాడుతున్నప్పుడు వాక్య భాగంలో మనం గమనిస్తా ఉన్నాం. 34 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దృష్టి ఏం పెట్టాడంటే, శిష్యులైన వారు మీరు ఈ లోక ఆహారం గురించి ఎదురు చూస్తా ఉన్నారు, కానీ నేను ఆహారం తిన్నాను అని మాట్లాడుతూ నశించే ఆత్మల పట్ల ఆయన శ్రద్ధ కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పంట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత పంట సమృద్ధిగానున్నది అని ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే, పనివారు కావాలి, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ దినాల్లో కూడా దేవుని సువార్త విస్తరిస్తూ ఉండగా పనివారు చాలామంది కావాలి అని దేవుని ఉద్దేశం. పనివారు కావాలి అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని పనివారు అవసరం. పనివారు ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాని పరిచర్య ఈ విధంగా కొనసాగుతుందంటే చాలామంది పనివారు అవసరం. అయితే పనివారు కావాలి. దేవుని పరిచయ నిమిత్తమై అనేక ప్రదేశాల్లో సువార్తను అన్ని గ్రామాల్లో ఇంకా సువార్త వ్యాప్తి చెందాలి అనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత పనివారు కావాలి. తర్వాత కోయడం మరియు విత్తడం అని మరొక కోణంలో దేవుడు మాట్లాడుతున్నట్లుగా పరిచర్య యొక్క అవసరాన్ని, పరిచర్య యొక్క అవస్థతను ఎరిగి మనం పరిచర్యను ఇంకా ప్రోత్సహించాలని ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని సేవకులు కావాలి, పంట సమృద్ధిగానుంది, అయితే దాన్ని కోసేవారు కావాలి, దాన్ని విత్తేవారు కావాలి, దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ దినాన సువార్త ఇంకా వ్యాప్తి చెందాలంటే మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, దేవుని పనివారు కావాలని, పంట ఇంకా సమృద్ధిగా ఎంతో ఉంది, దాన్ని కోసేవారు విత్తేవారు కావాలని దేవుని ఉద్దేశం. అటువంటి కృప వీటిని మనందరికి కూడా మనం పనివారిని పంపించేవారుగా, పనివారిని ప్రోత్సహించేవారుగా, ఇంకా ప్రార్థన చేసేవారుగా మనం ఉండి అట్టి భాగ్యంతో ముందు కొనసాగడానికి దేవుడు కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి వందనాలు. ప్రత్యేకంగా అవునైనా పంట అధికంగా ఉన్నది, పనివారి అవసరం ఈ దినాల్లో. అవునైనా మేము పనివారి కొరకు పంపించేవారుగా, పనివారు కావాలని మేము ప్రార్థన చేసేవారుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. అవునైనా వింటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. అవునైనా డిసెంబర్ మాసంలో ఈ 2025 సంవత్సరంలో ఆఖరి రోజుల్లో మేము జీవిస్తుండగా ఇదిగో క్రిస్మస్ సంతోషాన్ని మనకు అనుగ్రహించాం. ఆ విధంగా ఈ ఆఖరి రోజుల్లో నీకు సమీపంగా నీ కొరకు జీవించేవారుగా, నీ కొరకు బ్రతికేవారుగా, ఇంకా తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా మేము ఇంకా తండ్రి నీకు సమీపంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయినా ఆస్వాదించండి. వారికున్న అవసరాలన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు, వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి. మీ కృపతో బలపరచండి. మీ కృపతో వారిని వాడుకోండి తండ్రి. కొందరు చెల్లిస్తున్నాం. ఆ విధంగా వారికున్న అవసరాలన్నీ కూడా మీరు ఎరిగావు. ప్రతి అవసరం మీరు తీర్చండి. ఆ విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ విధంగా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వివాహాలు కాని వరకు వివాహాలు మీరు వారు జరిగించండి. మీ కృపతో గొప్ప కార్యాలు వారి కుటుంబ జీవితంలో మీరు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా విశ్వాన్ని పరిచయ కొరకు వారు సహకరించారు. బాక్స్ హోల్డర్స్ని, స్పాన్సర్స్ని, విలేజ్ డాక్టర్స్ని తీసుకున్న వారిని, ప్రేయర్ పార్టర్స్ని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు ఆస్వాదించండి. ఆ విధంగా మా సేవకులు మీరు జ్ఞాపకం చేసుకునండి. అవునైనా ఎంతో పరిచర్య కొరకు వారు కొనసాగుతూ వారిని పరిచర్య చేస్తుండగా ఇంకును మీరు బలపరచండి. ఆ విధంగా విశ్వాన్ని పరిచర్యను మీరు ఇంకును ధారాళంగా వాడుకున్నాడు తండ్రి. కొందరు ఆచరిస్తున్నాం. అనేక మంది విశ్వాన్ని పరిచర్య కొరకు ధారాళంగా ఇవ్వడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆ విధంగా మా దేశాన్ని జ్ఞాపం చేసుకునండి. పంట అధికంగా ఉంది, కోసేవారు కార్మికులు తక్కువ మంది ఉన్నారు. మేము గోజాడేవారుగా, పంట కొరకు ప్రార్థన చేసేవారుగా,
ఆ విధంగా పనివారు కావాలని ప్రార్థన చేసేవారుగా, పనివారిని పంపించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా మా రాష్ట్రాల్ని మీరు దీవించండి. ప్రపంచ దేశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరూ కూడా మీ చేత సమర్పించుకుంటూ మీ కృపతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వింటున్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.